మనకి లేటెస్ట్ వర్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ప్రోడక్ట్ను తయారు చేయడం, మార్కెట్లో సేల్ చేయడం. రా మెటీరియల్ అనేది డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. ఆ పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని మార్కెట్లో సేల్ చేస్తాం. మనకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీని జనరేట్ చేసుకొని ఆటోమేటిక్గా మనము మార్కెట్లో సేల్ చేస్తాం. ఇప్పుడు ఒక 100 కంప్యూటర్స్ తయారు చేయాలి. 100 కంప్యూటర్స్ తయారు చేయాలంటే 100 కంప్యూటర్స్ సంబంధించిన రా మెటీరియల్ స్పేర్ పార్ట్స్ మనకు కావాలి. ర్యామ్స్ 100 కావాలి, ప్రాసెసర్ 100 కావాలి, తర్వాత మదర్ బోర్డులు 100 కావాలి, ఓకే, కీబోర్డులు 100 కావాలి, మౌస్లు 100 కావాలి. అలా 100 ఉంటేనే 100 కంప్యూటర్లు తయారవుతాయి, లేదంటే తయారవ్వవు. సో ఆటోమేటిక్గా ఎలా జనరేట్ చేసుకోవాలి? ఫస్ట్ మెటీరియల్ మీరు చూసుకుంటే మాన్యువల్గా ఎలా ఇవ్వాలని చూసుకున్నాం, షర్ట్స్ కానీ అవి. దీంట్లో ఆటోమేటిక్ తీసుకుంటాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ క్రియేషన్ చేస్తాం, దాన్ని ఎలా ఉపయోగిస్తాం అనేది ఈ యొక్క కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేషన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, తర్వాత జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ బి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ వేసి పెట్టి సేవ్ చేయండి. తెలంగాణ తీసుకోండి. ఫ్యూచర్లోకి వెళ్తున్నా, డైరెక్ట్గా F6 తీసుకున్నా. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు, ప్రవీణ్, సంజయ్, హర్షద్. ఓకే, ఆల్ట్ సి, కంట్రోల్ వి, పేస్ట్, క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 25 lakhs. ఆల్ట్ సి, HDFC బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. తర్వాత SD గోడౌన్ పేమెంట్. ప్రాజెక్ట్స్. $1,75,000. HDFC బ్యాంక్. SD టెలిఫోన్ ప్రాజెక్ట్స్. తర్వాత స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్. అన్ని అసెట్సే కాబట్టి పేమెంట్లో తీసుకోవాలి. అసెట్స్ 40,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి, వోల్టేజ్ టెస్టింగ్ మీటర్. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. కంప్యూటర్
HDFC బ్యాంక్. నెక్స్ట్ సో బ్యాంక్ దగ్గర నుంచి టోటల్ 50,000, ఇక్కడ 30,000, టోటల్ 80,000 కాంట్రా. క్యాష్ క్యాష్ తర్వాత పర్చేజ్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్. Alt C, hard disk, Alt C రా మెటీరియల్ అనే గ్రూప్ చేసుకుందాం. SSR నెంబర్, చూడండి 10,85,000కి పర్చేజ్ చేసాము, ట్యాక్స్ పడింది. ఇంక్లూడింగ్ మనకి వచ్చేసి క్యారేజ్ ఇన్వర్స్ ఉంది ఇక్కడ. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు మనకు క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ బయటికి కనిపించకూడదు, ఆ పర్చేజ్లోనే కలిపి రావాలి. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ సి కాపీ, ఇక్కడే కింద ఇస్తున్నాను, ఆల్ట్ సి కంట్రోల్ వి పేస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. దాని అందుకనే అక్కడే డైరెక్ట్ ఎక్స్పెన్స్ కన్నా కంట్రోల్ ఎంటర్ ఇస్తే గ్రూప్ ఓపెన్ అవుతుంది. గ్రూప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్రాప్రియేట్ బై వాల్యూ ఇవ్వాలి. అంటే అప్రాప్రియేట్ బై వాల్యూ ఇచ్చామంటే పర్చేజ్లోకి కలిపి వస్తుంది. ఓకే, బయటికి సపరేట్గా కనిపించదు, పర్చేజ్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. అప్పుడు దీంతో పాటు కూడా జిఎస్టీ వేయచ్చు కదా సార్ మనం?
ఏంటండి? దీంతో పాటు కూడా జిఎస్టీ వేయడానికి కుదరదు. జిఎస్టీ దాని మీద పడినట్టే కదా, పర్చేజ్లో కలిపి వస్తుందంటే జిఎస్టీ పడినట్టే వాటి మీద, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఇప్పుడు చూడండి, 12,80,700, 12,80,700 రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఎంటర్. చూడండి, ఇలా సపరేట్గా మనకి షో చేస్తుంది. ఓకే, అంటే పర్చేజ్లోకి కలిపి రావాలి ఆ ఎక్స్పెన్సెస్, బయటికి కనిపించకుండా అంటే ప్రాసెస్. అదేలే. నెక్స్ట్ రెసిలియన్స్ సిస్టమ్స్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా. ల్యాండ్ ల్యాండ్ మనం పర్చేస్ చేసాం కదా సార్, జోర్నల్లో వేస్తాము. మనం అప్పుగా కదా, క్యాష్కి అయితే పేమెంట్, అప్పుగా పర్చేజ్ చేస్తే జర్నల్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. మెటీరియల్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. $14,42,750. 14,42,500. ఇక్కడ చూడండి. యా, మనం సెకండ్ దాంట్లో ఏం చేసినామంటే 400 దాన్ని తీయలేదు కదా సార్. 300 విశాలయానికి 300 మనం ఇవ్వలేదు. మ్యారేజ్ ఇన్వర్స్ 350నా అనుకుంటా, 450. 400 ఆల్రెడీ అయిపోయింది. 350 ఉంటుంది. 350 ఇవ్వలేదు, అందుకోసం మనకు రాలేదు. 350 ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు మీకు క్యారేజ్ ఇన్వర్స్ అనేది రాలేదు, ఇక్కడ పర్చేజ్లోనే కలిసి వచ్చింది చూడండి. ఓకే, మనం చేసింది చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏప్రిల్లో ఇచ్చాను, బట్ అది స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. ఐ థింక్ నేనేం చేయాలి, డేట్లు మిస్ చేశాను.
ఓపెన్ చేసి డేట్లు మార్చుకోవాలి. 1/10 సేవ్ చేయాలి. కంట్రోల్ ఏ. 1/10 కంట్రోల్ ఏ. 1/10 1/10 కంట్రోల్ ఏ. ఏమైనా డేట్లు పొరపాటు చేసినప్పుడు అట్లా చేయాలి, చేసుకోవాలి. సరే, అక్టోబర్ మార్చికి అన్నీ మార్చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, వోచర్స్ పేమెంట్. అక్టోబర్ అయిపోయింది కదా, ఇప్పుడు నవంబర్. 1/9 11 కదా. కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఏమున్నాయో వాటన్నిటి క్రియేషన్ చేసుకుంటాం. కాపీ, కంట్రోల్ బి, పేస్ట్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు చూడండి, టు అసెంబుల్ 1 కంప్యూటర్ P4. ఇప్పుడు కంప్యూటర్ P4 అనే ఒక ఐటమ్ని మనము జనరేట్ చేయాలి, ఫినిష్డ్ గూడ్స్గా మార్చాలి. ఓకే, మార్కెట్లో కంప్యూటర్ P4 అనే ఒక ఐటమ్, కంప్యూటర్ అతలాన్ అనే 2 రకాల ఐటమ్స్ మనం తయారు చేసుకోవాలి. అందుకుగా మనం ఏం చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ఓచర్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ ఐటమ్స్ని కూడా క్రియేట్ చేయాలి. చూడండి, క్రియేట్ స్టాక్ ఐటమ్. ఇక్కడ కంప్యూటర్ P4. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ ని చేయాలి. ఆల్సి ఇక్కడ నెంబర్స్. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో F12 వెళ్తే బిల్ ఆఫ్ మెటీరియల్ అనే ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఆల్టర్నేట్ యూనిట్స్ చేస్తున్నాను మనకు అవసరం. సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఆప్షన్ వేసి పెట్టుకుంటే ఆప్షన్ వచ్చిందా, సెట్ కాంపోనెంట్స్ BOM. దీన్ని వేసేసి ఇక్కడ కంప్యూటర్ P4 అని టైప్ చేయాలి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1, మానిటర్ 1, డిస్క్ 1, keyboard 1, ప్రాసెసర్ 1, keyboard 1. Okay, specify details here. HSN నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. 18
18%. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్ని కూడా చేద్దాం. ఇక్కడ మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాన్ 1, కీబోర్డ్ 1, ఇలా ఈ 2 ఐటమ్స్ని BOMలో క్రియేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ని చేసుకోవాలి. స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. రైట్ సైడ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ట్ ప్లస్ F7 ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడితో అది అయిపోయింది. నెక్స్ట్ అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అంటే 20 కంప్యూటర్ P4లు కావాలంట, ఫినిష్డ్ గుడ్స్గా మార్చాలి. అది తయారు చేసేటప్పుడు వేజెస్ ఒక 30,000 వేజెస్ ఎక్స్పెన్సెస్ జరిగాయి. ఓకే, కంప్యూటర్ P4 ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కంప్యూటర్ P4 తీసుకున్నామో ఆటోమేటిక్గా మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ వచ్చేసాయి. కానీ మాన్యువల్గా చేసి కాలేదు, మనమే మాన్యువల్గా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ మనం ఇవ్వాలి 20 ఇస్తే ఆటోమేటిక్గా క్వాంటిటీ రేట్ అదే పడిపోతుంది. అంతే కదా, 20 కంప్యూటర్ P4లో తయారు చేయాలంటే 20 ఇవ్వాల్సిందే. పేజెస్ ఆల్ట్ C ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. నెక్స్ట్ వేజెస్ పేమెంట్ తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ డెబిట్ చేసి ఆల్ట్రాటెక్ కూడా తీసుకుందాం. 5,28,800. నెక్స్ట్ సేల్స్ F8. సర్వీసెస్ ట్వంటీ కంప్యూటర్ P4 వచ్చాయా? 10 24,500 ట్యాక్స్ ఇవ్వాలి. CGST, SGST. ఇలా మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ జనరేట్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. టోటల్గా ఇక్కడ 2,89,100 రూపీస్ ఉన్నాయన్నమాట. 2,89,100 రూపీస్ సేల్. వెళ్ళి ప్రాఫిట్ అలా చూద్దాం. $51,822. Alt F1. 51,822. ఇట్లా మంత్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసింది చూడాలంటే డే బుక్లో వెళ్ళాలి. ఇక్కడ ఉంటుంది. 2 నెలలు చూడాలంటే Alt F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే 2 నెలల వస్తుంది, అక్టోబర్, నవంబర్. ఓకే, చూడండి.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్కేప్. సో ఇప్పుడు 2 months చేసాం కదా, నెక్స్ట్ మంత్ లో చూడండి. లక్ష్మి ఆ అమ్మాయికి తీసి. సో ఇక్కడ వచ్చేసి మనకి నవంబర్ అయిపోయింది కదా, డిసెంబర్ చూడండి. సో డిసెంబర్లో మీకు అర్థం కానంటే ఏమైనా ఉన్నాయో చూడండి. డిసెంబర్ ఇంకా అసెంబుల్ అన్నప్పుడల్లా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అసెంబుల్ 10 నెంబర్స్ కంప్యూటర్ అట్లా అన్నాడు కదా. జస్ట్ మనం ఓచర్లోకి వెళ్ళి ఏం చేస్తాం, రైట్ సైడ్ అదర్ ఓచర్స్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటాం. ఇక్కడ కంప్యూటర్ అతలా 10 అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా 10 రేటు నువ్వు పర్చేజ్ చేసింటావు కదా, ఆ రేటు పడిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, లాస్ట్లో వేజెస్ ఇచ్చుకోవాలి. వేజెస్ ఎంత ఉన్నాయి ఇక్కడ? 15,000. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. అసెంబుల్ అన్నప్పుడల్లా మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ మహారాష్ట్ర అంటే 27 అదర్ స్టేట్ ఇది IGST తీసుకోవాలి. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అండర్లో కరెంట్ అసెట్స్ కరెక్ట్. దీనికి బ్యాక్ ఎండ్ లో గ్రూప్స్ లెడ్జెస్ ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే. అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ లో తీసుకోవాలి. సో ఓచర్ మనం క్రియేట్ చేసి దాంట్లో తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, అన్సెక్యూర్డ్ లోన్. స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి డబ్బులు తీసుకున్నాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. సో కాబట్టి F6 లో పాస్ చేయాలి. F6 లోన్స్ అండ్ లైబిలిటీ. $75,000. HDFC Bank. తర్వాత బ్రాంచ్ ఆఫీస్, ఇవన్నీ F7 లో పోస్ట్ చేయాలి. వేరే బ్రాంచ్ కోసం కొన్న బిల్డింగ్స్ ఇవన్నీ. సో అన్నీ డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ క్రియేట్ చేయాలి. జస్ట్ చూడండి, F7 తీసుకుంటున్నా. అసెట్స్ 2,50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నా. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఇలా అన్ని డెబిట్ చేయండి. క్రియేట్ బ్రాంచ్ ఆఫీస్, ఆల్ట్ సి బ్రాంచ్ ఆఫీస్. బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. F7 లో పోస్ట్ చేయాలి. అసెట్లు కదా, అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి F7. ఇవన్నీ నార్మల్గా. సో ఇప్పుడు మనకి ఎంత అప్పు ఉంది ఏంటి అనేది అక్కడ చూపిస్తుంది కదా మనకి కరెంట్ బ్యాలెన్స్. మీరు బిల్ వైజ్ మెయింటైన్ చేసుకుంటే చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, తర్వాత ట్రాన్స్ఫర్డ్ బై చెక్ 75,000 ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్. ఇది F7 పాస్ చేద్దాం. బ్రాంచ్ ఆఫీస్ 75,000 వచ్చేసి HDFC Bank. F7 లోనే పోస్ట్ చేయాలి. 39. నెక్స్ట్ సేల్స్ చూడండి, సోల్డ్ టు అక్రాన్ క్లాతింగ్ LTD. సో వేరే సింగపూర్కి మనం సేల్ చేసాం. సో వాళ్ళ డాలర్లో మనం అమౌంట్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, అక్రాన్ క్లాతింగ్ LTD కాపీ చేసుకొని ఆల్ట్ సి
సన్రీ డెప్టర్స్. మన రియల్ టైంలో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాదు, అక్కడ ఏం స్టేట్లోనే మనకు తెలియదు. ఇక్కడ వెళ్ళి సింగపూర్ తీసుకోవాలి. సింగపూర్ తీసుకొని అక్కడ ఏ స్టేట్లు ఉంటే ఆ స్టేట్లో తీసుకోవాలి. ఓకే, వాళ్ళ బిల్లు మీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. బిల్లు చేతిలో పడితే ఇలా జిఎస్టీ నెంబర్ అయితే ఏం లేదు. సేల్స్ కాకుండా అదర్ కంట్రీ కదా, అదర్ కంట్రీ కాకుండా సేల్స్ ఎక్స్పోర్ట్ అని తీసుకోవాలి. అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో సపరేట్గా చూపించాలంటే ఏ దానికి అది సపరేట్గా ఉండాలి. సేల్స్ ఎక్స్పోర్ట్ అన్నా కూడా సేల్స్ తీసుకోవాలి. కంప్యూటర్ P4 ఇప్పటికొని డాలర్ ఇస్తున్నాను, 500. చూడండి ఎందుకు రాలేదు, నేను డాలర్ క్రియేట్ చేయలేదు, దానికి సంబంధించిన అమౌంట్ కూడా క్రియేట్ చేయలేదు. అంటే క్రియేట్లోకి వెళ్ళి కరెన్సీ ఫస్ట్ ఇక్కడ డాలర్ క్రియేట్ చేసుకోవాలి. డాలర్ తర్వాత ఎప్పుడైతే డాలర్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా కింద రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చేస్తుంది. రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి, 45 రూపీస్. ఇప్పుడు వెళ్ళి సేల్స్లోకి వెళ్ళి ఇవ్వాలి. చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాన్కరెంట్ ప్యాకింగ్ స్టార్స్ సేల్స్ బ్రాంచ్ అన్రిజిస్టర్డ్. సేల్స్ బ్రాంచ్ కోసం రీడ్ డెప్టర్స్ registered. Alt C sales branch. సేల్స్ అకౌంట్స్ చూడండి, టోటల్గా 4 లెడ్జర్లు వస్తాయి. సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ బ్రాంచ్, సేల్స్ ఎక్స్పోర్ట్ అనేవి అన్ని ఇండివిజువల్, ఏదానికి అది సపరేట్. కంప్యూటర్ P4 మైనస్ స్టాక్ ఎప్పుడు వస్తుంది, స్టాక్ లేనప్పుడు వస్తుంది. ఎంటర్ చేసుకోవాలి. అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. ఇక డిస్కౌంట్ అంటే F11లో మీరు డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి. తర్వాత రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ అక్రాన్ క్లాతింగ్ F6. డాలర్ బ్యాంక్ చార్జెస్ ఇలా ఎంటర్ చేస్తాం. తర్వాత ఇది కాన్క్రెంట్ ఇంట్రెస్ట్ పెయిడ్ పేమెంట్ ఆల్సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30. నెక్స్ట్ కాన్క్రెంట్ చూడండి, F5లో పడలేదంటే F7 అని అర్థం. F5లో పడకుంటే F7 తీసుకోవాలి. యాక్సెప్టార్ను సేమ్, రిమైనింగ్ అన్ని సేమ్. డిస్కౌంట్స్ సో ఇక్కడ సోల్డ్ టు స్టైల్ ఎక్స్ ఇది F8లో పోస్ట్ చేస్తారు.
దాంట్లో వాళ్ళు ఒకటి రిటర్న్ చేస్తారు, అంటే క్రెడిట్ నోట్లో తీసుకోవాలి. అదర్ వోచర్స్ కంట్రోల్ ఎఫెక్ట్ క్రెడిట్ నోట్ తీసుకుంటే చాలు. నువ్వు పర్చేజ్ ఎవరి దగ్గర నుంచి చేసావో, సేల్స్ ఎవరి దగ్గర చేసావో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి మళ్ళీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. కంప్యూటర్ అతలా రేట్ ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. ఓకే, ట్యాక్స్ మ్యాండేటరీగా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన ప్రాఫిట్ని మనం కొంచెం జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి, 20%. ఓకే, F7లో పోస్ట్ చేసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ టోటల్ ఇక్కడ 3,86,000 వచ్చింది కదా, దాంట్లో 20% పక్కకు తీసుకోవాలి. 3,86,186.81 అది జీరో అయిపోతుంది. వచ్చిన ప్రాఫిట్ రిమైనింగ్ 20% అనేది సపరేట్గా పెట్టుకోవాలి. జనరల్ రిజర్వ్, ఇక్కడ వచ్చేసి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకొని కంట్రోల్ N, ఇక్కడ వచ్చేసి 386,186.81 ఇంటూ 20/100 77,000. మీకు ఆడ వేరే వాల్యూ వస్తుంది, నాకు ఈ వాల్యూ వచ్చింది ఇక్కడ 77,237.362. రిమైనింగ్ క్యాపిటల్లే కలపాలి. వచ్చిన ప్రాఫిట్ని కొంత అమౌంట్ జనరల్ రిజర్వ్లో పెట్టుకుంటారు. ఎందుకు? ఇన్సెంటివ్స్ అట్లా ఇవ్వడం కోసం. ఎంప్లాయీస్కి సేవ్ ఇలా అండి. ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది మీకు చూపించాను. మీకు ఇక్కడే ఉంటాయి బ్యాక్ ఎండ్లో గ్రూప్స్, లెడ్జెస్ ఇక్కడే ఉంటాయి. సో తర్వాత ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడే ఉంటాయి. ఓకే, క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, చేసేటప్పుడు డౌట్లు వస్తాయి. Yeah. ఇప్పుడు ఏమనిపించట్లేదు కానీ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి. ఓకే ఓకే అండి, డన్. ఓకే సార్.